హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు గురువారము మార్నింగ్ 5:30కి లేచాము. నేను లేచిన వెంటనే బయటకు అయితే రాలేదు. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను నైటే. సో ఇంకా ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇదిగోండి, నా కిచెన్ అయితే ఇలా నైటే నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు మార్నింగ్ లేచి కిచెన్ క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకొని వంట చేయాలి అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పనులు కూడా ఎక్కువైపోతాయి, టైం అస్సలు సరిపోదు. అందుకే నైట్ పడుకునే ముందే మొత్తం కిచెన్ అంతా ఇలా నీట్గా సర్ది పెట్టుకొని పడుకుంటాను. అయితే ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఇంకా 5:30 కదా అయింది, టైం చాలానే ఉందిలే అలా అని చెప్పి మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. అప్పుడు మా అత్తయ్యని మమ్మీని అడిగితే నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడే కాదు వర్షం తగ్గలేదు అన్నారు. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా. అయితే మా సొంత ఊరికి వచ్చేసి నర్సీపట్నంలోనే నేను పిల్లలిద్దరిని స్కూల్లో జాయిన్ చేసి నేను కూడా స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను టీచర్గా. సో ఇప్పుడు స్కూల్కి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర బయలుదేరితే సెంటర్కి నడుచుకొని వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ ఆటో దిగిన తర్వాత కొద్ది దూరం నడుచుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ వర్షంతో పిల్లలు చాలా ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నా. కాకపోతే కొంచెం మనము పనులన్నీ చేసేసుకొని అన్నీ రెడీ చేసి ఉంచుకొని మనం రెడీ అయిపోయాము అంటే అప్పటికి వర్షం తగ్గితే టక్కన వెళ్ళిపోవచ్చు కదా. అందుకని ఇంకా బద్దకించకుండా పనులన్నీ అయితే నీట్గా చేసేసుకుంటున్నాను 1 by 1. ఫస్ట్ అయితే కూరగాయలు కట్ చేస్తాను. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. అయితే వాటి కోసం ముందు కట్ చేసేసుకొని తర్వాత మోటార్ ఆన్ చేసి మంచినీళ్ళు పట్టేశాను. అలాగే మేము స్కూల్కి తీసుకెళ్ళే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసాను. అలాగే రైస్ కడిగి పెట్టేశాను. ఇదిగోండి, అన్నం కూడా ఉడికిపోయింది, వార్చేసాను. ఇప్పుడైతే బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. ఇలా నీట్గా 1 by 1 చేసేసుకుంటే పనులన్నీ పిల్లల తర్వాత లేపి వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుతాను అనమాట. అయితే ఈ మార్నింగే ఇన్ని పనులు చేసుకొని మళ్ళీ నడుచుకొని వెళ్ళి స్కూల్లో కూడా అలా స్టాండింగ్లోనే ఉండి ఈవినింగ్ వరకు క్లాస్లో ఉండి మళ్ళీ ఈవినింగ్ నడుచుకొని ఆటో ఎక్కి మళ్ళీ నడిచి వచ్చి ఇంటికి వచ్చేసరికి చాలా అసలు ఎనర్జీ ఉండట్లేదు. నా వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక ఇప్పుడు అయితే టైము 7 అయ్యింది. ఇప్పుడు ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా, కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసేసే కిచెన్లోకి వస్తాను. ఇప్పుడైతే హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత అప్పుడు పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళకి బ్రష్ చేయించి రెడీ చేస్తానన్నమాట. ఈరోజైతే స్నాక్స్ డేట్స్ పెడుతున్నాను, ఖర్జూరము ఇద్దరికి కూడా. ఈ స్కూల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే మనకి స్నాక్స్ కానీ లంచ్ కానీ ఏది పడితే అది పెట్టకూడదు. 1 వీక్ సరిపడా మెనూ అయితే ఇచ్చేస్తారు. ఏ డే ఏ కర్రీ పెట్టాలి, స్నాక్స్ ఏం పెట్టాలి అనేది ముందు అంటే సండే రోజే చెప్పేస్తారు. 1 వీక్ మెనూ ఇచ్చేస్తారు, అవే మనం ప్రిపేర్ చేసి పెట్టాలి. ఈరోజు అయితే నేను బెండకాయ చెప్పారు, సో అందుకని బెండకాయ పులుసు పెట్టాను. స్నాక్స్ కూడా మిక్చర్ అని చెగోడీలని ఇలాంటివి ఏది పడితే అది పెట్టకూడదు, జంక్ ఫుడ్ కానీ. ఓన్లీ డేట్స్, డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఇవి మాత్రమే స్నాక్స్ పంపించాలి. అలాగే మెనూ కూడా వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలి. సో ఇంక ఇప్పుడైతే మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నేను రెడీ అయిపోయి తర్వాత పిల్లలు లేపి వాళ్ళని కూడా రెడీ చేసేసాను. ఇంకా మగపిల్లలే కాబట్టి జడలేయడం ఇలాంటివి ఏమి ఉండవు కదా, జస్ట్ బ్రష్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి తల దువ్వేస్తే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఎవరి వాళ్ళ బ్యాగ్స్లో పెట్టేసి నా లంచ్ బ్యాగ్ కూడా ఈ పెద్ద బ్యాగ్లో పెడుతున్నాను. ఈ కాలేజ్ బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకొని రావాలి కదా, అప్పుడు మా చిన్నబాబు బ్యాగ్ మోయలేడు కదా, అందుకోసమని ఆ బ్యాగు అలాగే లంచ్ బ్యాగ్స్ కూడా ఈ పెద్ద బ్యాగ్లో పెట్టేసుకొని నేను పట్టుకొని వస్తానన్నమాట. అందుకోసమని అంత పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. ఇంక ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వీళ్ళకైతే రైస్ తినిపిస్తూ నేను 2 ముద్దలు తింటున్నాను. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, ఇంకా అంటే పిండి ఉంది కలిపిందే, కానీ ఇంకా టైం లేదు కదా, ఆల్రెడీ 7:40 అయిపోయింది. ఇప్పుడు బయలుదేరితే కానీ మేము 8:30 కల్లా స్కూల్కి వెళ్ళలేము. అందుకే 2 ముద్దలు బెండకాయ పులుసు వేసి వాళ్ళకైతే పెట్టేశాను.
7:50కి నడక ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి సెంటర్ వరకు మెల్లిగా నడుచుకొని వచ్చేసాము. సెంటర్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో అయితే ఎక్కాము. మళ్ళీ ఈ ఆటో దిగిన తర్వాత మళ్ళీ నడుచుకొని వెళ్ళాలి. చాలా ఇబ్బందవుతుంది. కానీ నాకు పిల్లలు చూస్తేనే పాపం అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు మరి ఏ స్కూల్ బస్సో, ఆటోనో పెట్టుకోవచ్చు కదా! ఎందుకు రోజు ఇంత అలసిపోయి నడుచుకొని వెళ్ళి ఇంత ఇబ్బంది పెట్టడం పిల్లలని. మేము జాయిన్ అయిన స్కూల్‌లో ఏంటంటే బస్సు లేదు. అలాగే ఆటోస్ కూడా మాకు ఊర్లో వరకు రావట్లేదన్నమాట. అంటే మా పక్క ఊరు వెళ్తుంది ఆటోవు. లోపలికైతే రావట్లేదు. మాకు ఊర్లోకి సెంటర్ నుంచి ఊర్లోకి రావాలి కదా! రావట్లేదు. ప్లస్ నేను టీచర్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మనకి టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు. స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి టైమింగ్స్ అయితే ఒకేలా ఉండవు కదా! నాకు ఈవినింగ్ 5 ఇలా అయిపోతుంది. పిల్లలకి 4కే స్కూల్ అయిపోతుంది. సో, ఆ స్కూల్ ఆటోలో పిల్లల్ని పంపించడానికి అవ్వట్లేదు నేను ఉండడం వల్ల. నేను స్కూల్ గాని మానేస్తే పిల్లల్ని ఆ ఆటోలో పంపించుకోవచ్చు. సో, నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది. నాకైతే అస్సలు స్కూలు వెళ్ళి ఇదంతా ఈ వర్క్ అంతా చేసే అంత ఓపిక అయితే ఉండట్లేదు. ప్లస్ పిల్లల్ని చూస్తే చాలా జాలనిపిస్తుంది నాకు. ఇంత కష్టపడుతున్నాను వీళ్ళని అని. తర్వాత ఇంకా స్కూల్‌కి నుంచి అయితే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన వెంటనే మళ్ళీ రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా! సో, లంచ్ బ్యాగ్స్‌లోని ఈ బాక్సెస్ అన్నీ ముందైతే క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ తిన్న బాక్సెస్ కదా! అలా ఉంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా! అందుకే ఫస్ట్ అయితే ఆ బాక్సెస్ క్లీన్ చేసేస్తాను. తర్వాత ఇల్లంతా తుడుచుకొని వచ్చేసి పిల్లలకైతే మిక్చర్ పెట్టాను స్నాక్స్. ఇప్పుడైతే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను కూడా కొంచెం వాటర్ తాగి ఒక బిస్కెట్ అయితే తిన్నాను. ఇంకా తర్వాత వంట అయితే అత్తయ్య చేసేస్తుంది. ఇప్పుడు పిల్లలకి హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. కొద్దిసేపు ఆడుకున్నారు ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత ఇంక మళ్ళీ నిద్రపోతారు కదా ఎర్లీగా అలా అని చెప్పి ఫస్ట్ అయితే హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేపిస్తున్నాను. మా దేవన్స్ అయితే యూకేజీ చదువుతున్నాడు. సోహిత్ అయితే సెకండ్ క్లాసు. మా పెద్ద బాబుకి డైరీ చూసి హోంవర్క్స్ ఏమి ఇచ్చారో చెప్తే వాడు చేసేసుకుంటాడు. కానీ మా చిన్నోడితో చాలా కష్టం. ఈరోజైతే హోంవర్క్స్ ఫాస్ట్‌గా చేసేసి స్లేట్ వర్క్ కూడా చేశాడు. ఈరోజు చాలా లక్కీ అనుకున్నాను నేనైతే. అసలు ఇబ్బంది పెట్టలేదు. బానే చేసేసాడు. ఇప్పుడైతే కొంచెం పాలు మరగబెట్టిస్తే తాగేస్తున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా 8:30 అయింది టైము. ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నారు. మా సోహిత్ టీవీ చూస్తూ అన్నం అయితే తినేస్తున్నాడు. మా దేవాన్ష్ అయితే చాలా ఇబ్బంది పడతాడు. చూసారా ఎలా ఆడుతున్నాడో ఆ రైస్‌తోని. అస్సలు తినడు. ఇంకా వాడికి కొంచెం 2 ముద్దలు తినిపించి అదే రైస్ నేను కూడా తినేసాను. మా ఇద్దరికి అదే సరిపోయింది ఈరోజు. అస్సలు తినాలనిపించట్లేదు. కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. ఇంకా ఫాస్ట్‌గా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు టైము 8:30 అయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవరు టీవీ చూడడం కానీ ఆడుకోవడం కానీ చేస్తారు పిల్లలైతే. ఈలోగా నేను మొత్తం కిచెన్ అంతా నీట్‌గా సర్ది పెట్టేసుకుంటాను. అత్తయ్య అయితే ఫ్లోర్ మొత్తము నీట్‌గా మాప్ పెట్టేస్తుంది. ఇంకా ఇదిగోండి కిచెన్ మళ్ళీ యథావిధిగా నీట్‌గా సర్ది పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసి ఇలా చేసుకుంటే మార్నింగ్ మనకి టైము సేవ్ అవుతుంది. అలాగే లేచిన వెంటనే డైరెక్ట్ కిచెన్‌లోకే వస్తాం కాబట్టి చాలా ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది మనకి. సో, నైటే ఇలా పెట్టేసుకుంటే పనులు కూడా ఫాస్ట్‌గా అవుతాయి మార్నింగ్. సో, నా డైలీ రొటీన్ అయితే ఇదండి. డే మొత్తం ఇంత బిజీగా నడుస్తుంది 1 మంత్ నుండి. సో, ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.